జనరల్‌గా కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంటే ముఖ్యమంత్రి గారు నిర్వహించేటువంటిది ఆ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఒక దశ, దిశ వాళ్ళకి ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేయటం. అక్కడ ఉన్నటువంటి సమస్యలను చర్చించుకొని వాళ్ళకు డైరెక్షన్స్ ఇవ్వటం అనేటువంటిది కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కి సంబంధించిన దాంట్లో సంక్షేమం, అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకోవటం, లా అండ్ ఆర్డర్‌ని సమీక్షించుకోవటం ఇది దాని ఉద్దేశం. కానీ నాకు ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ని అట్లాగే ఎందుకనో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చినప్పుడు పెట్టిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ని ఒక్కసారిగా అలా గుర్తుకొచ్చింది. యాదృచ్ఛికంగా జనరల్గా మనం ఆ కాన్ఫరెన్స్ చూసినప్పుడు చర్చకు వస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ఓహో ఇదేంది ఇంత పెద్దది ఉంది, ఓహో ఇది కలెక్టర్ల కాన్ఫరెన్స్, ఇది పెద్ద హాల్ కట్టారు, ఈ ప్రజావేదిక నిబంధనలకు ఉల్లంఘనతో కట్టారనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసి దాన్ని మొత్తాన్ని ఒక 20 క్రేన్లు తెప్పించి ఉదయానికి నెక్స్ట్ డే ఉదయానికి క్రేన్లు తెప్పించి అక్కడ ఆఫీసర్లను పెట్టి దాన్ని మొత్తం నేలమట్టం చేసి ఆ శిథిలాలను ఇప్పుడు కూడా అలా ఉంచే విధంగా ఆ రోజు ఆయన చేసినటువంటి ప్రయత్నం. అంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఏదైతే చేయకూడదో అలాంటి నిర్ణయాలను తీసుకున్నారనేటువంటిది ఆ రోజు నుంచే ఆయన మీద వ్యతిరేకత మొదలైంది. ప్రజావేదిక కూలగొట్టిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజా వ్యతిరేకత అనేటువంటిది మొదలైంది. ఎవరైనా ఏ నాయకుడైనా కానీ ఒక చెట్టు మొక్క నాటటాన్ని ఎవరైనా ప్రోత్సహిస్తారు, ప్రజలు అభినందిస్తారు. ఒక నిర్మాణాన్ని, ఒక బిల్డింగ్ని కట్టడాన్ని అభినందిస్తారు. అంతేగాని చెట్లు కొట్టేయటాన్ని, బిల్డింగులు పడగొట్టడాన్ని ఇది ఎవ్వరూ కూడా దాన్ని సహించరు. ప్రజల మనస్తత్వం నిర్మాణానికి, ప్రోత్సాహకానికి అభినందనలు తిరుగుతారు తప్ప దాని వినాశనానికి ప్రజల ఆమోదం లభించదనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిదర్శనం. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కలెక్టరల్ కాన్ఫరెన్స్లో ఆయన పెడుతున్నటువంటి ఒక 2047 అనే ఒక ఎజెండాని రూపకల్పన చేసి దాని విధంగా మీరు ప్రజలతో మమేకం అవ్వండి, ప్రణాళికలు రూపొందించండి, సంక్షేమ హాస్టల్లో పనుకోండి, నేను ఒక సీఎంగా కాదు, నేను కామన్ మ్యాన్గా ఉండాలనుకుంటున్నాను, మీరు కలెక్టర్గా కూడా ఒక కామన్ మ్యాన్గా ఉండి మీరు కూడా ప్రజలకు దగ్గరయ్యి, ప్రజలకు చేరువయ్యి, ప్రజలతో కలిసి మీరు ఆ జిల్లాని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళండి అని వాళ్ళకు ఒక డైరెక్షన్స్ ఇస్తున్నారు. అట్లాగే ప్రతి సందర్భం, ప్రతి అంశం మహిళలకు సంబంధించినటువంటి గతంలో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే ఆ రోజు క్యాబినెట్ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళే మహిళల పట్ల అత్యంత నీచమైనటువంటి భాష మాట్లాడి, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి దాన్ని సమర్థించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇప్పుడేమంటున్నారు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఒక చట్టం తీసుకొద్దాము, మహిళల్ని ఎవరైనా ఏ పార్టీ మహిళలైనా కానీ ఎవరైనా కానీ కించపరిచే విధంగా మాట్లాడినా, కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా మనం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేసి దానికి ఒక రూపకల్పన చేసి అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీ ఎజెండాగా దానిపైన మనం ముందుకు వెళదాము, దాని కఠినమైనటువంటి విధానాన్ని అవలంబిద్దాము. అది ఎవరైనా కావచ్చు, అది పురంధేశ్వర్ గారు కావచ్చు, భువనేశ్వర్ గారు కావచ్చు, లేకపోతే భారతి గారు కావచ్చు, లేకపోతే రోజా గారు, ఎవరినన్నా ఇక్కడ ఏంటంటే ఇది వీళ్ళకి వర్తించిద్దా వేరకు వర్తించిద్ది కదా, ప్రతి మహిళకి వర్తించేటువంటి ఒక చట్టాన్ని తీసుకొద్దాం అనేటువంటిది ఒక నిర్దేశం చేశారు. అంటే ఇట్లాంటి మనం చెప్పుకుంటూ వెళితే చాలా అంశాలు చాలా చర్చకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే లీడర్ యొక్క ఒక నాయకుడు, సమర్థవంతమైనటువంటి నాయకుడు ఏంటంటే ఒక భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించి అందరికీ మంచి జరిగే విధంగా రూపాంతరం చేస్తారు. అదే నాయకుడి యొక్క ఆలోచనలు విభిన్నంగా ఉంటే, అసమర్థ నాయకత్వంతో ఉంటే అతను చేసేటువంటి నిర్ణయాలే అతనికి ప్రజలకి శాపంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి విపత్కరమైనటువంటి ఆలోచనలు జరగకూడదనేది ప్రజలు కోరుకుంటారు. శ్రీనివాస్ బైట్స్ ఉన్నాయా? బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. నా ఉద్దేశం పంచాయతీని కొంచెం ఆ కల్చర్ కూడా మార్చాలంటే ట్రైబల్ ఏరియాలో వైబిలిటీ ఉండేటి మున్సిపాలిటీస్ కింద కన్వర్ట్ చేయగలిగితే ట్యాక్స్ పెంచాం, దాంట్లోనే మోడల్ పంచాయతీస్ కింద పెట్టండి.
మొన్న మాట్లాడుకున్న ప్రతి పంచాయత్ గ్రేడింగ్ అన్నారు కదా, మేబీ వుడ్ దట్ బి అప్లైడ్? సార్ ఇప్పుడు రీసెంట్ గా పంచాయతీ గ్రేడింగ్ లో ఒక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు సార్ డిప్యూటీ సీఎం గారు. అందులో మండల్ హెడ్ క్వార్టర్స్ అన్నిటిని మనం మినిమం గ్రేడ్ 1 పంచాయతీ స్పెషల్ గ్రేడ్ పంచాయతీగా ఇస్తాము. మేక్ ఇట్ గ్రేడ్ 1 పంచాయతీ కాకుండా అర్బన్ పెట్టండి. అంటే రూరల్ ఏరియా, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ అనేది సెపరేట్ దానికి ఒక వింగ్ కూడా పెట్టండి. దట్ విల్ బి ఫ్యూచర్. నా ఉద్దేశం కార్యక్రమం కూడా ప్రతి కలెక్టర్ కూడా చేయమని చెప్పి కూడా నేను ప్రతి కలెక్టర్ కు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకనంటే అలా తిట్టకపోతే అది రాంగ్ మెసేజ్ కూడా పోతుంది. వాళ్ళు చెప్పేది నిజమేమో అని చెప్పి అనిపించే ఒక చిన్న సందేహం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి కలెక్టర్ కూడా అది కూడా గుర్తుపెట్టు. తిట్టేటప్పుడు ఖచ్చితంగా మంది తప్పు లేకపోతే ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గట్టిగా తిట్టండి. సో దట్ వాళ్ళు చేసిన తప్పు వాళ్లకు ఎత్తి చూపించినట్టు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్పింది గట్టిగా తిట్టండి, తప్పు ఏదన్నా ఉంటే వాళ్ళని ఉపేక్షించొద్దని చెప్పారు. అంటే గట్టిగా తిట్టడం అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకొని వాళ్ళు ఒక ప్రిపరేషన్ అయ్యారు. ఇప్పుడు దానికి ఏంటంటే మనకి ఏదైనా వెంకటరమణ పుస్తకం, లెక్కల పుస్తకం ఉందో కానీ బూతుల పుస్తకం రాసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ బూతుల పుస్తకాన్ని ఒకదాన్ని తయారు చేయించి రాజుగారు అప్పుడు కలెక్టర్లకు మంచి ఉండాల్సింది. మంచిగా తిట్టండి, గట్టిగా తిట్టడానికి వాళ్ళు చదువుకున్నటువంటి చదువులకి తిట్లకి సంబంధం ఏంటి అసలు? అందుకని వారే ఒక పుస్తకాన్ని పంచి ఎలా తిట్టాలో, ఎలా తిడితే బాగుండేది ఇచ్చున్నట్టయితే ఇంకా బాగుండేది. ఎవరు ఏ కలెక్టర్ కూడా అలాంటి పని చేయలేదు. ఎవరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి తిట్టడం ఆ ఏదో పనులు వాళ్ళు ఎందుకు చేస్తారు? ఆయన ఏదో చెప్పాడు కానీ ఆయన పైనుంచి కింద చూస్తుంటారు వాళ్ళు. ఇదేంట్రా బాబు మమ్మల్ని తిట్టమంటున్నావు, ఇదేంటని చెప్పని వాళ్ళు ఇది అవుతారు. తిట్టకూడదు, వాళ్ళ పని అది కాదు. అది పొలిటికల్గా చూసుకోవాలి తప్ప దాన్ని ఇంకో రకంగా చూసుకోకూడదు. ఆ రోజు ఆయన చెప్పిన దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి ఆ వ్యత్యాసం. ఆఫీసర్స్ మాట్లాడుకుంటారు, డిస్కస్ చేసుకుంటారు, వాళ్ళకు ఒక ప్లాన్ ఉండిద్ది, వాళ్ళు మాట్లాడుకునేటువంటి వాటిలో చాలా క్లారిటీ ఉంటుంది. సరే, ఆ సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ రూరల్లో గ్రామాల్లో చాలా ప్రజలు చాలా అభినందిస్తున్నారు. చక్కటి పరిపాలనని గ్రామాల్లో అందించే విధంగా కృషి చేస్తున్నారని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలెక్టర్ కాన్ఫరెన్స్లో ప్రశంసించడం, దాని మీద కృష్ణతేజ గారిని ఐఏఎస్ పవన్ కళ్యాణ్ గారి సెక్రటరీ ఆయన్ని ప్రజెంటేషన్ ఇవ్వటం, ఆయన కూడా ప్రజెంటేషన్ ఇవ్వటం, ఆయన కూడా వాటికి సంబంధించి అసలు ఎలాంటి విధానాన్ని అవలంబిస్తున్నాము, ఎటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ని చేస్తున్నాము, డెవలప్మెంట్ ప్లానింగ్ ఏ విధంగా చేస్తున్నాము అనేటువంటి దాన్ని కూడా ఆయన కొంత క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేయటం జరిగింది. అంటే ఒక 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 ఉద్దేశం, ఒక ఆలోచన అనేది అవసరం. అది లేనప్పుడు ఏమైందంటే వేరేగా ఉంటుంది. అసలు ముందు తెలవాలి డిపార్ట్మెంట్స్. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక అపారమైనటువంటి అనుభవంతో మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఎనర్జీ తీసుకున్నా, ఇరిగేషన్ తీసుకున్నా, ఫైనాన్స్ తీసుకున్నా, లేక పంచాయతీరాజ్ తీసుకున్నా, లేదా వాటర్ వర్క్స్ తీసుకున్నా, అసలు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని కాదు, ఏ డిపార్ట్మెంట్ మీద తీసుకున్నా కానీ ఏ ఆఫీసర్కి లేనటువంటి ఒక అపారమైనటువంటి అనుభవం అనేటువంటిది ఆయనకి ఉంది. ఎందుకనంటే ఇన్నిసార్లు అంటే 4 సార్లు సీఎంగా చేసినటువంటి ఇది, రెండోది ఆయన ప్రతినిత్యం దాని మీద వర్క్ చేస్తాడు. అంటే ఎక్కువ తెలుసుకునటం, దాని మీద స్టడీ చేయటం, దానికి సంబంధించి ప్లాన్ రెడీ చేసుకోవటం అట్లా ఉండేది. కాబట్టి ఆ నాలెడ్జ్ వచ్చింది. శ్రీనివాస్ బయట ఒకటి ఉంది సార్, జగన్ ప్రజావేదికని కూల్చేయడం, బయట ప్లీజ్. ఇంతమంది కలెక్టర్లు ఇక్కడే కూర్చొని ఉన్నాం, ఇంతమంది సెక్రటరీలు ఇక్కడే కూర్చొని ఉన్నాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి నేనే ఇక్కడే కూర్చొని ఉన్నాం. ఈస్ దిస్ బిల్డింగ్, ఈ బిల్డింగ్లో ఇదే హాల్లో నుంచి ఐఎమ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఐఎమ్ గివింగ్ ఆర్డర్స్. దిస్ విల్ బి ద లాస్ట్ మీటింగ్ హియర్ ఇన్ దిస్ హాల్. ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్. డిమాలిషన్ చేయమన్నప్పుడు అండి చాలా మంది ఐఏఎస్ ఆఫీస్లో క్లాప్స్ కూడా కొట్టారండి. సంఘటన అంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఒక 4-5 ఉంటారు కదా, వాళ్ళ వల్లే కదా 11 వచ్చింది. 11 రావడానికి ఆయన ఒక్కడే కారణం కాదు. ఆ పక్కన ఎప్పుడు కొంతమంది ఒక బ్యాచ్ ఉండిద్ది, వాళ్ళకి ముందుగానే ఇట్లా నిర్ణయం ఉండిద్ది అని చెప్తారు, వాళ్ళు రెడీగా ఉంటారు అనమాట. అసలు ఆయన ఫీలింగ్స్ కూడా చూడండి. ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు లేదా ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టు ఒక రకంగా ఉండాలి. ఆయన అదేదో కోపంతో ఒక కసితోటి చంద్రబాబు నాయుడు కట్టాడు కోల్చాలనేటువంటి కసి తప్ప అదేదో మంచి చేయాలి, మంచి ఉద్దేశం అనేటువంటి ఇదే లేదు. ఇవన్నీ అంటే ప్రజలు దండన వేసారండి, శిక్ష వేశారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ప్రజలను మాయమాటలు నమ్మించేటువంటి ప్రయత్నాలు, వాస్తవాలు చెప్తే మంచిది, మళ్ళీ మాయమాటలు నమ్మించేటువంటి ప్రయత్నాలు చేస్తే ఈసారి నమ్మే పరిస్థితి ప్రజల్లో కనపట్ల. శ్రీనివాస్
ఏంటి ఈరోజు కలెక్టరల్ కాన్ఫరెన్స్ ఎజెండా ఏంటి, ముఖ్యాంశాలు ఏంటి? మొత్తం మీద గతంలో జరిగిన కలెక్టరల్ కాన్ఫరెన్స్కి భిన్నంగా ఈసారి కలెక్టరల్ కాన్ఫరెన్స్ 2 రోజులు జరిగిందని చెప్పాలి. నిన్న 10 గంటలకు ప్రారంభమైనటువంటి కలెక్టరల్ సదస్సు నిన్న 8 గంటలకు ముగిసింది. ఈరోజు 10 గంటలకు ప్రారంభమై 5 గంటలకల్లా ముగించారు. గతంలో సుదీర్ఘంగా ఉపన్యాసాలు, సుదీర్ఘమైనటువంటి అనేక అంశాల మీద డిస్కషన్స్ ఉండేవి. కానీ ఈసారి జరిగినటువంటి కలెక్టరల్ కాన్ఫరెన్స్లో అన్ని డిపార్ట్మెంట్ని ఒక 7 అంశాలుగా విభజన చేసి ఆ 7 అంశాల మీదే ఫోకస్ పెట్టడం జరిగింది. 8వ అంశంగా లా అండ్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. మొత్తంగా భిన్నంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటుంది, కలెక్టర్ల నుంచి ఏమి చేయించాలనుకుంటుంది అనే దాని మీద చాలా స్పష్టత ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం బాగా జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో అన్ని అంశాలు తీసుకుంటే ఏ అంశం మీద ఫోకస్ పెట్టాలో తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాకుండా అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనేటువంటి ప్రధాన ధ్యేయంగానే పరిపాలన సాగాలని చెప్పేసి స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దీంతో పాటు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే సంక్షేమం కావచ్చు, ఇతర ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టమని చెప్పారు. మూడోది ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని మీద రాజకీయపరమైన విమర్శలు వస్తే దాన్ని రాజకీయంగా మేము ఎదుర్కొంటాం. కానీ మీరు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేరుగా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, అక్కడికి వెళ్ళి ఆడ వాస్తవం ఏందో తెలుసుకొని వాటిలో ఒకవేళ నిజంగా తప్పు అయితే తప్పు అని చెప్పండి, లేదంటే దాంట్లో ఏమైనా దుష్ప్రచారం ఉంటే దాని మీద మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేటువంటి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇంకొకటి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి దాంట్లోనూ కలెక్టర్లు కలిసి ఎలా పనిచేయాల్సినటువంటి అవసరం ఏంటి, డెవలప్మెంట్ విషయంలో మిగతా వాటిలో అన్నింటిలో కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం అని చెప్పారు. కీలకమైనటువంటి అంశం ఏంటంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మాకు ఒక నివేదికలు ఇవ్వండి అనేటువంటి అంశం ఇక్కడ నుంచి ఉండదు అని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఏదేమైనా ఆర్టీజీఎస్ ద్వారా మాత్రమే కింది స్థాయికి నివేదికలు పంపించడం జరుగుతుందని చెప్పేశారు. మరొకటి పాలనకు సంబంధించినటువంటి అంశంలో ప్రతిదీ రియల్ టైం గవర్నెన్స్ ఉంటుంది, ప్రతిదీ ఆన్లైన్ లో డేటా ఉండేటువంటి అవకాశాన్ని కల్పించడంతో పాటు ఇప్పుడు వివిధ జిల్లాల్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ప్రాక్టీస్ ఏవైతే ఉన్నాయో, పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేకపోతే ఇంకా లాజిస్టిక్స్ హబ్స్ కి ఇవన్నిటిని కూడా త్వరితగా పూర్తి చేయడానికి కలెక్టర్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సినటువంటి బాధ్యత మీదే చెప్పారు. ఇక లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా కఠినంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని కూడా ఎస్పీలకు కూడా దిశానిర్దేశం చేశారు. రైట్.